ఫ్యూచర్ సిటీపై సరికొత్త రాజకీయ రగడ మొదలైంది. తాము అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. అయితే రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా బీఆర్ఎస్ వ్యవహరిస్తోందని ఆరోపించారు శ్రీధర్ బాబు. ఒక జిమ్మిక్స్ లేదా ఫార్మా సిటీకి వి నీడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ ఎడ్యుకేషన్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు అక్కడ హౌసింగ్ ఉండాలి, ఫార్మా సిటీ వచ్చినప్పుడు బేసిక్ నీడ్స్ ఉండాలి అనే పేరు మీద ఇవన్నీ తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది 75 ఉండి ఇది 25 ఉందా? కానీ వీళ్ళు 25 ఫార్మా పెట్టి 75 దీన్ని తీసుకొస్తామని ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని ఆలోచన చేస్తా ఉన్నారు. రేపు బీఆర్ఎస్ వచ్చిన తర్వాత వీళ్ళ ఫ్యూచర్ సిటీ గీచర్ సిటీ అన్ని రద్దు చేస్తాం. మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామంటే వచ్చే పెట్టుబడిదారులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణలో పెట్టుబడులు రాకుండా ఏమవుతుంది? పరిశ్రమలు ఏర్పాటు కావు. తద్వారా ఎవరికి అన్యాయం చేస్తున్నట్టు? మన పిల్లలకి, మన యువతకి, చదువుకున్న పిల్లలకి ఉద్యోగాలు రాకుండా చేయాలనుకుంటున్నారా అని వారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఈ సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టుకొని అదంతా కూడా పక్కన పెడదాం. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి స్వార్థ రాజకీయాలే ప్రాధాన్యమని చెప్పకనే చెప్తా ఉన్నారు.